ఏంటి రెడీ అయిపోయాను అనుకుంటున్నారా? ఊరికైతే బయలుదేరేసాను. అమ్మ వాళ్ళ ఊరికైతే బయలుదేరేసాను. ఏంటి చూస్తున్నారా? మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంది చూడండి. ఎంత లేతగా ఉంది, ఆకులు ఉంటే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు వర్షాలు పడుతూ ఉంటాయి కదా, చూడండి ఆకులు ఎంత లేతగా ఉన్నాయో. ఇలాంటి ఆకు తుంచుకొని గోరింటాకు పెట్టుకుంటే చేతులకి భలే బాగుంటుంది, కాళ్ళకి చేతులకి. ఇది కోన్ లేండి, ఆకైతే కాదు. కోన్ తెచ్చుకొని అలా పెట్టుకొని వేసాను. మొన్న పెళ్ళికి వెళ్ళానని చెప్పాను కదా, అప్పుడు పెట్టుకున్నాను. ఇప్పుడు గోరింటాకు అయితే తుంచేసాను ఆల్రెడీ. తీసుకుని ఒక కవర్లో అయితే వేసేసుకున్నాను. చాలా ఎంత చక్కగా ఎంత లేదుగా ఉందో, చూస్తుంటే ముద్దొచ్చేస్తుంది. అలా ఉంది చెట్టు, గోరింటాకు చెట్టు. ఓకేనా? ప్రతి ఇంట్లో గోరింటాకు చెట్టు ఉంటే ఇంకా కోను అది ఇది కొనాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే కోను కన్నా ఆకు రుబ్బుకొని పెట్టుకుంటే గోరింటాకు చాలా బాగుంటుంది. మళ్ళీ అంతే బాగా చేయి పండుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ ఇంకొక విషయం, ఇంకో చెట్టు చూపిస్తాను. అదేంటో నాకు తెలియడం లేదు. అది మీకు తెలిసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి, చూపిస్తాను మీకు. చూడండి, ఈ చెట్లు ఏం తెలుసా మీకు? మా ఇంటి దగ్గర ఉన్నాయి చెట్లు. ఒక్క చెట్టు నాటాం అంతే, కానీ ఇలా వచ్చేసింది, పొదలాగా వచ్చేసింది. ఒకదానిపైన ఒకటి వేరు వచ్చేస్తే ఇలా చూడండి పొదలాగా వచ్చేస్తుంది. ఫ్లవర్స్ అయితే ఇలా ఉన్నాయి. ఏంటి ఫ్లవర్స్ ఏంటో నాకైతే తెలియదు. మీకు తెలిసింటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇది చూడండి, ఏంటనుకుంటారా? కలువ మొక్కలాగా పెరిగింది. కోడి జుట్టు కూర అంటాం మేము. ఇది కూర తెలుసా మీకు? ఇది కోడి జుట్టు కూర అంటాం మేము. ఇది ఫ్రై చేసుకొని పళ్ళెం చేసుకొని తింటాం మేము ఈ ఆకుని. ఈ ఆకు కానీ ఈ పొద చెట్లు, ఈ పూల చెట్లు అయితే ఏంటో కమెంట్ రూపంలో తెలియజేస్తారా? ఫ్లవర్స్ ఇలా ఉంటాయి, చాలా బాగుంటాయి. చూడండి ఎలా వచ్చేసాయో. ఇంకా ఇదంతా మా చెల్లి కొంచెం మొక్కలన్నీ ఇవన్నీ పీకేసింది, తుంచేసింది. ఇలా ఉన్నాయి చెట్లు. వీడియో తీస్తా అంటే మా అబ్బాయి ఎప్పుడో బైక్ స్టార్ట్ చేసేసాడు ఊరికి బయలుదేరడానికి. టైం అయింది, రామ్మ వెళ్దాము అనేసి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ చెట్లు ఏంటో తెలియజేయండి. ఓకేనా? తప్పకుండా తెలియజేస్తారు కదా. వీడియోస్ వస్తూ ఉంటాయి, సపోర్ట్ చేయండి అబ్బా, లైక్ చేయండి. ఓకేనా? బాయ్ మరి.